హే గాయ్స్ అందరు ఎట్లున్నారు? ఇగ పొద్దు పొద్దుగాలనే అంబలైతే ఎత్తానా. మా అమ్మ నా వీడియోలు చూసి ఎప్పుడు బనీన్ పైన ఎందుకు ఎత్తావురా బట్టలు వేసుకోవారా అని అంటాంది. ఇక రూమ్ లో ఉంటాం, ఎండ కొడుతాంది, ఇక ఏం చేస్తాం చెప్పుర్రి, బనీన్ పైన గడుతాంది. ఇక అంబలైతే జోరు మసులుతాంది. ఇక దాని తర్వాత మనం ఈ రోజు నుంచి పుషప్స్ అయితే చేద్దామని ఫిక్స్ అయినా. ఈ రూమ్ లో ఇవన్నీ చేసే బదులు చక్కగా జిమ్ముకోవచ్చు అని మీరు అనుకుంటారు. కాకపోతే దానికి ఇంకా టైం ఉంది, మెల్ల పైసలు సెట్ చేసుకుంటానా. ఈ వీడియో అయితే సేమ్ తొండువినట్టే అనిపిస్తాంది. ఇక దాని తర్వాత మంచిగా అంబలి పోసుకొని అయితే తాగిన. ఇక నా బాడీ ఎట్లా అంటే ఎంత తింటే అంత పెరుగుతా. ఇక కొందరు ఉంటారు ఎంత తిన్నా బక్కనే ఉంటారు, వాళ్ళకి మంచిగా అడ్వాంటేజ్. నాకు పెద్ద గోస్ అవుతాను అవ్వ, కొంచెం దేనికైనా టెంప్ట్ అయితే చాలు ఇట్లా ఉబ్బిపోతాను. ఇక మధ్యాహ్నం కూడా కూర ఇప్పుడే వండుతాను, ఎందుకంటే మనకు మధ్యాహ్నం కొంచెం వర్క్ ఉంటది, మళ్ళీ దానికి దీనికి మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా రోజుకింత ఫ్రీలాన్సింగ్ గురించి చెప్తాను. యాక్చువల్ గా ఈ ఫ్రీలాన్సింగ్ అనేది సేమ్ గుత్త పని లెక్క. వాళ్ళ దగ్గర ఒక పని ఉంటది, ఒక టైం పీరియడ్ లో ఆ పని అయితే మనం కంప్లీట్ చేసి ఇచ్చేసేయాలి. దానికి మనకు కొంచెం అమౌంట్ అయితే ఇస్తారు. ఇక ఫ్రీలాన్సింగ్ దాంట్లో రకరకాలుగా ఉంటాయి. ఎడిటింగ్ ఉంటది, మార్కెటింగ్ ఉంటది, ఒకప్పుడు డేటా ఎంట్రీ ఉండదు, కానీ ఇప్పుడు అవన్నీ అంతమైపోయినాయి. అట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ మంచిగా చెప్తాను, కానీ ఫస్ట్ వర్క్ ఎట్లా చేసుకోవాలన్నా అవి ఎప్పుడని చాలా మంది అడుగుతారు. మెల్లమెల్లగా అన్ని తెలుసుకుందాం, నన్ను అయితే ఫాలో చేసుకుని ఉండుర్రి. సాయంత్రం బయట వ్యూ అయితే ఖతర్నాకుంది. ఇక నైట్ కి కాకరకాయ కూర అది చేదుగుంటదేమో అని చెప్పేసి ఆమ్లెట్ కూడా వేసిన. కాకపోతే కూర తిన్నాక అబ్బా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. మా దోసాడు కూర మంచిగా ఉందని ఒక బుక్క ఎక్కువ తిందాం అనుకున్నాడు, కానీ అన్నం అయిపోయింది. అవును, ఫ్రీలాన్సింగ్ గురించి అన్ని చెప్తాను, కానీ నువ్వు ఎన్ని ఫ్రీలాన్సింగ్ చేస్తానో, ఎన్ని పైసలు సంపాదిస్తానో అని మస్తు మంది అనుకుంటారు. ఫస్ట్ మీరైతే వీటి గురించి అయితే తెలుసుకోరు బై, దాని తర్వాత మెల్లమెల్ల నా గురించి తెలుసుకుందరు. కానీ